విశాఖలో భూముల వ్యవహారంపై సురేష్ ప్రొడక్షన్స్ ఇంకా స్పందించలేదు. రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే రామానాయుడు స్టూడియోలోని 15.17 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సమాధానం చెప్పాలంటూ ఇటీవల నోటీసులు ఇచ్చారు జిల్లా కలెక్టర్. ఇవాల్టిలోగా రిప్లై ఇవ్వాలని ఆదేశించారు. అయినా ఇప్పటి వరకు రామానాయుడు స్టూడియో అధినేత సురేష్ బాబు రిప్లై ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, అటు విశాఖ భూముల వ్యవహారంలో అయితే ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ స్పందించని దాఖలాలు కూడా లేనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు లాస్ట్ డే కూడా వాళ్ళకి సమయం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికైనా స్పందిస్తారా, లేదంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? భీమిలి రిషికొండ ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి కొండ మీద అటు రామానాయుడు స్టూడియోకి సురేష్ ప్రొడక్షన్స్ పేరు మీద దాదాపుగా 34.44 ఎకరాలని 2003లో అప్పటి ప్రభుత్వం అయితే కేటాయించింది. రామానాయుడు స్టూడియో కార్యకలాపాల కోసం, ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అయితే ఈ భూములు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో దాదాపుగా 15 ఎకరాలకు పైనే రామానాయుడు స్టూడియో నిర్మాణాలు చేపట్టి కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి చిత్రీకరణలు జరుగుతూ ఉన్నాయి. అయితే మిగిలి ఉన్నటువంటి 15.17 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. భూమి మొత్తం అంతా కూడా ఖాళీగానే ఉంది. కాకపోతే దాని చుట్టూ రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబు మొత్తం కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం చేపట్టుకుని వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 2022 నుంచి 2024 మధ్యకాలంలో ఈ భూములను అంటే 15.17 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను ఇతర అవసరాలకు వాడుకుంటామని అటు జీవీఎంసీకి, విఎంఆర్డీఏకి వీళ్ళైతే అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. హుటాహుటిన అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా వెంటనే దీనికి అనుమతులు అయితే ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు దాన్ని లేఅవుట్ కింద కన్వర్ట్ చేయడం కానీ లేదా అక్కడ నిర్మాణాలు చేపట్టడం కానీ చేయకపోయినా ఇది 15.17 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో రామానాయుడు స్టూడియో ఇతర అవసరాలకి వినియోగిస్తుంది. కాబట్టి ఈ భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి వెలగపూడి రామకృష్ణ విశాఖ తూర్పు ఎమ్మెల్యేతో పాటుగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోర్టుల్లో కేసులు వేశారు. అసెంబ్లీలో కూడా దీని మీద చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ భూములను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చి జిల్లా కలెక్టర్కి దర్యాప్తు చేసి నోటీసులు ఇవ్వాలన్న ఆర్డర్స్ అయితే ఇచ్చింది. ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సురేష్ ప్రొడక్షన్స్కి సంబంధించి ఈ నోటీసులు అయితే ఇచ్చారు. 10 రోజుల సమయం అయితే ఇచ్చారు. ఈ నెల 17వ తేదీ అంటే ఈ రోజు వరకు వీళ్ళకి సమయం ఉంది. సాయంత్రం 5 గంటల లోపు కనుక రెస్పాండ్ అయ్యి దీని మీద సరైన ఆన్సర్ రిప్లై ఇవ్వాలని వీళ్ళైతే నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నోటీసుల్లో వాళ్ళు ఇచ్చే రిప్లై సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సురేష్ బాబు కానీ ఆ సురేష్ ప్రొడక్షన్స్ సంబంధించినటువంటి రామానాయుడు స్టూడియో మేనేజర్ కానీ ఎవరొకరు సరైన అంటే సంతృప్తికరమైనటువంటి రిప్లై ఇవ్వకపోతే భూములను వెనక్కి తీసుకోవడానికి నిర్ణయం అయితే తీసుకుంటామని కలెక్టర్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు రామానాయుడు స్టూడియో విషయంలో సురేష్ బాబు కానీ ఇతరులు ఎవరో కూడా దీనికి రిప్లై ఇచ్చినట్లుగా ఏ విధమైనటువంటి సమాచారం లేదు. దీన్ని అత్యంత గోప్యంగా అటు సురేష్ ప్రొడక్షన్స్ అదేవిధంగా అధికారులు కూడా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా సురేష్ ప్రొడక్షన్స్ నుంచి రామానాయుడు స్టూడియోస్ భూముల విషయంలో కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి సురేష్ బాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వం ఆ భూములు వెనక్కి తీసుకోవాలని చెప్పిన తర్వాత, ఎందుకంటే సురేష్ బాబు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా గతంలో డి రామానాయుడు టీడీపీ నుంచి ఎంపీగా పనిచేసినటువంటిది అయితే ఉంది. అదేవిధంగా సురేష్ బాబు కూడా ఇప్పటికీ వాళ్ళ టీడీపీకి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటిది ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి సురేష్ బాబు ముఖ్యమంత్రితో మాట్లాడతారా లేదా నేరుగా కోర్టులో ఈ కేసులు వేసి ఈ కేసులకు సంబంధించి ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది కాబట్టి సాయంత్రం 5 గంటల లోపు కనుక సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సురేష్ బాబు కానీ ఇతరులు ఎవరో కూడా ఈ భూముల విషయంలో సరైన రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ ఈ భూముల్ని స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి వేచి చూడాలి సాయంత్రం లోపు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఏ విధమైనటువంటి రిప్లై వస్తుందో లేదా కోర్టుకు వెళ్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, అయితే రాజు, మరి ఇన్ని సంవత్సరాలుగా కూడా వాటిని ఎందుకు అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేదు? అయితే ఇతర అవసరాలు కూడా వాడుతున్నారంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ అయితే పేర్కొన్నారు. మరి దీనిపై ఎందుకు రిప్లై ఇవ్వకపోవడాన్ని అటు సురేష్ ప్రొడక్షన్స్ ఏ విధంగా చూడాలనుకుంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 10 రోజులు గడివిచ్చినా కూడా ఇప్పటి వరకు నో రెస్పాన్స్. ఇప్పుడైతే మరి కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉందా, లేదంటే సాయంత్రంలోగా ఇస్తారు? ఇవ్వకపోతే ఒకవేళ కలెక్టర్ మళ్ళీ నోటీసులు ఇచ్చే ఏమైనా అవకాశం కనిపిస్తుందా?
అంటే సురేష్ ప్రొడక్షన్ సంబంధించి 34.44 ఎకరాలను కేటాయించారు. దానిలో 15 ఎకరాలకు పైన 15 ఎకరాల దాదాపుగా 28 సెంటుల వరకు కూడా ఈ సురేష్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి రామానాయుడు స్టూడియోస్ నిర్మాణాలు చేపట్టారు. మిగిలి ఉన్నటువంటి 15.17 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా వాటిని అలా ఉంచారు. ఇన్ని సంవత్సరాల నుంచి పార్కింగ్ ప్లేసులు గాను లేదా స్టూడియో లోపల అంటే నిర్మాణాలు చేపట్టినటువంటి ప్లేసులు కాకుండా బహిరంగ ప్లేసుల్లో షూటింగ్లు జరిగితే దానికి వాడుతూ ఉన్నారు. అదంతా నిర్మానుష్యంగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 2023 నుంచి 24 మధ్యలో ఈ భూములను ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి వాటిని ఇతర అవసరాలకు వాడుకుంటామని లేఅవుట్ల కోసం రామానాయుడు స్టూడియోస్ నుంచి డి సురేష్ బాబు, దాని అధినేతగా ఉన్నటువంటి డి సురేష్ బాబు జీవీఎంసీకి విఎంఆర్డీఏకి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత అంటే దీనిలో కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా అటు విజయసాయి రెడ్డి లేదా వైఎస్ భారతి ఇతర వ్యక్తులు ఈ విషయంలో కొంత ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకే సురేష్ బాబు దీన్ని లేఅవుట్ల కింద మార్చడానికి ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు కాబట్టి అప్పుడున్నటువంటి జీవీఎంసీ కమిషనర్ కూడా చాలా ఈజీగా అనుమతులు ఇచ్చేశారన్నారు. కానీ అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి లేఅవుట్లు వేయలేదు. దాన్ని చదువు చేసి ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏ విధమైన నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎమ్మెల్యే కోర్టుకు కేసులు వేయడం, అదేవిధంగా ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకోవాలనుకోవడం, జిల్లా కలెక్టర్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి సాయంత్రం లోపు వీళ్ళు సురేష్ ప్రొడక్షన్స్ రిప్లై ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రిప్లై ఇస్తారా, కోర్టుకు వెళ్తారా అనేది ఒక సందిగ్ధం అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.